హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి. సో ఈరోజు అయితే మనం ఆర్డినల్ నెంబర్స్ గురించి చూద్దాం. సో ఆర్డినల్ నెంబర్స్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో టెట్ మనకి ఇంగ్లీష్ సిలబస్లో ఇచ్చారు. ఇంగ్లీష్ అండ్ ఎస్ఏ ఎస్ఈటి వాళ్ళకి కామన్గా ఇచ్చిన సిలబస్ అండి ఆర్డినల్ నెంబర్స్. అంతకుముందు ప్రీవియస్గా ఇవ్వలేదు, కానీ ఇప్పుడు న్యూగా మెన్షన్ అయితే చేయడం జరిగిందండి. సో టాపిక్ ఆర్డినల్ నెంబర్స్. సో ఇవి మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అబ్జెక్టివ్స్లో వస్తాయండి ఆర్డినల్ నెంబర్స్. సో వాటి గురించి ఏంటి అని ఈరోజు ఫుల్ వీడియోలో చూద్దాం. సో మనకి నెంబర్స్ ఆఫ్ 2 టైప్స్. సో కొంచెం గొంతు బాగలేదండి, కొంచెం అనుకోబాకండి. సో ఆర్డినల్ నెంబర్స్ అనేటివి ఎన్ని రకాలు అంటే 2 టైప్స్. నెంబర్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. నెంబర్స్ ఎన్ని టైప్స్ అండి? 2 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఆర్డినల్ నెంబర్స్, కార్డినల్ నెంబర్స్. సెకండ్ వన్ ఈజ్ ఆర్డినల్ నెంబర్స్ ఆర్ ఆర్డినల్ నెంబర్స్, కార్డినల్ నెంబర్స్. మీరు ఎలా రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కార్డినల్ నెంబర్స్ అంటే కార్డినల్ నెంబర్స్ డినోట్ నెంబర్స్. కార్డినల్ నెంబర్స్ డినోట్ నెంబర్స్. బట్ whereas ordinal numbers denote position, rank, place, order of the things, person. So we can say that ordinal numbers like 1, 2, 3, 4, 5, 6, like that. When comes to ordinal numbers, so first, second, third, fourth, like that, the numbers which are in the form of these, we can call them as ordinal numbers. So there is a lot of difference between ordinal numbers and ordinal numbers. So ordinal numbers denote the position, rank, place, order of the things, whereas cardinal numbers denote just numbers. Suppose, see that 1. So here we call it as first, and 1 we have to write generally. Here we have to write 1 plus st. So 2 second, 3 third, 4 fourth, th is added. So fifth చూడండి జాగ్రత్తగా. సో ఫిఫ్త్ వి పోయి విఈ పోయి విఈ బదులు ఎఫ్ వచ్చింది ఫిఫ్త్. అదేవిధంగా 9th కూడా ఇంపార్టెంట్ అండి. ఎన్ఐఎన్ని 9 అని రాస్తాం మనం. ఇక్కడ ఈ వెళ్ళిపోతుందండి, ఈ ఉండదు. 9th NINTH. కొంతమంది ఈ ఉంది అని అనుకుంటారు, అది జాగ్రత్త. 11th టీహెచ్ పెట్టడమే. ఇక్కడ కూడా చూడండి 12. ఇందాక 5లో విఈ పోయి అక్కడ కూడా ఇక్కడ ఎఫ్ పోయి టీహెచ్ వస్తుంది. 12th ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 12th అనేది చాలా ఇంపార్టెంట్. 20th. సో ఇక్కడ వై పోయింది, వై పోయి IETH వచ్చింది, IETH. 13 30th. 40th వై పోయి ఐఈ, వై బదులు ఏమొస్తుందండి ఐఈ, వై బదులు ఐఈ. 30th 40th 40th 50th 60th 70 వై బదులు అన్నీ ఏమొస్తాయి ఐఈ. సో 80th అలాగండి. సో 100th టీహెచ్ పెట్టవే. NINE 9th. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్డినల్ నెంబర్స్. సో ఇక్కడ మనం చూస్తే అంటే మనకి ఎగ్జామ్లో ఇది ఇచ్చి దాన్ని ఏంటి అంటే కార్డినల్ ఇచ్చి ఆర్డినల్కి చేంజ్ చేయమని అడగచ్చు. అదేవిధంగా ఫస్ట్ ఇలా రాయాలండి, ఫస్ట్ ఇలా రాయాలి. కాంపౌండ్ ఆర్డినల్ నెంబర్స్ అండి. సో 21ని ఎలా అంటే 20 ప్లస్ 21st 20 FIRST ఫస్ట్ 21st. 43 ఎలా అంటే 43 థర్డ్. సో మనం నార్మల్గా 43 అని రాస్తాం. 43 ఇది కార్డినల్ అవుద్ది. సో మనం ఇలా రాయకూడదు. సో ఎలా రాయాలి? 43rd 21st. సో ఇలాగా 1 నుంచి 99 వరకు ఉన్న సంఖ్యలను చివరి అంకెలను మాత్రమే ఆర్డినల్గా మార్చాలి. సో 21 నుంచి అంటే నార్మల్గా 20 13 మనం ఎలా రాయాలి ఇప్పుడు చూసాం ఇక్కడ. సో రిమైనింగ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అందులో 20 40 ఇవి మాత్రం అలాగే రాసి లాస్ట్
1, 5, 6 వాటిని మాత్రమే కార్డినల్లోకి మార్చాలి. ఆర్డినల్కి యూసేజ్ ఇన్ సెంటెన్స్లో ఎలా వాడతారో చూద్దామండి. పొజిషన్ ర్యాంక్ని బట్టి యూజ్ చేస్తాం. షీ కేమ్ ఫస్ట్ ఇన్ ద రేస్, షీ కేమ్ డాష్. అక్కడ ఆప్షన్స్లో ఎలా ఇస్తారు, ఏం రాస్తాం? షీ కేమ్ ఫస్ట్. దిస్ ఈజ్ మై థర్డ్ అటెంప్ట్. హీ లీవ్స్ ఆన్ ద 5th ఫ్లోర్. సో ఇలా బ్రాకెట్లో 5 అని ఇచ్చారు, అప్పుడు మనం 5th అని రాయాలి. అక్కడ స్పెల్లింగ్ ఇంపార్టెంట్, ట్విస్టీగా ఇస్తారు స్పెల్లింగ్స్. అదేవిధంగా డేట్స్, January 1st 2025. సో డేట్స్ వచ్చినప్పుడు ఇలా రాస్తారు, ఫస్ట్ ఎస్టీ అని 1 అని బెటర్, ఎస్టీ కూడా యాడ్ చేస్తారు. మై బర్త్డే ఈజ్ ఆన్ March 15th. ఈ విధంగా సెంచురీస్కి వస్తే ద 21st century, 21కి ఎస్టీ, ఇన్ ద 19th century. ఆ విధంగా ఎస్టీ దీనికి కూడా టీహెచ్ వస్తుందండి. సెంచురీస్ కూడా, సెంచురీస్ భవిష్యత్తులో చేయడానికి వస్తే ఫ్రాక్షన్స్ రాయడానికి కూడా యూజ్ అవ్వద్దండి, అలాగే డేట్స్ రాయడానికి కూడా యూజ్ అవ్వద్ది. సో మనం ఫ్రాక్షన్స్కి వస్తే 1/4, 3/5, 3/5, 2/3 ఇలా వస్తాయి కదండి. ఇవన్నిటిని రాయడానికి యూజ్ అవుతాయి. నేను చెప్పానండి ప్రాపర్గా, మీరు నాకు గొంతు బాగాలేదు కొంచెం ఏమనుకోబాకండి. సో మిస్టేక్స్ యూజింగ్ కార్డినల్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్డినల్. సో కార్డినల్ని వాడడాన్ని మనం ఏమంటాము అని అంటే, కార్డినల్ బదులు ఆర్డినల్ని వాడడం. అంటే ఇప్పుడు చూడండి, హీ స్టడీయింగ్ ఇన్ 5th class అంటే హీ స్టడీయింగ్ 5th class అంటాం. ఇది రాంగ్, ఇది రైట్. రాంగ్ అబ్రివేషన్ సి లైక్ దట్. ఫస్ట్ అయితే మనం ఫత్ టీహెచ్ పెట్టడం, సెకండ్కి ఎన్డి పెట్టాలి, థర్డ్కి ఆర్డి పెట్టాలి. అది రాంగ్ అబ్రివేషన్స్. అలాగా ఇస్తారు, లేదంటే ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ ఇస్తారు. ఇక్కడ చూడండి 45th, ఇక్కడ చూడండి మనకి FORTY రాదు, FORTY వస్తుంది 40 స్పెల్లింగ్. ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం 25 అంటే 21st అని రాయాలి ఆర్డినల్లో. అదే కార్డినల్కి అయితే 21 అని రాసుకోవచ్చు. అదేవిధంగా ఇంపార్టెంట్ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకుంటే, ఆర్డినల్ నెంబర్స్ స్థానం, క్రమం తెలుపుతాయి. సో ఆర్డినల్ నెంబర్స్ డినోట్ ద ప్లేస్, ఆర్డర్, పొజిషన్ అని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ మినహా మిగిలినవన్నీ టీహెచ్తో ముగుస్తాయి. సో ఎక్సెప్ట్ ఫస్ట్, సెకండ్, థర్డ్, రెస్ట్ ఆఫ్ ద నెంబర్స్ ఆల్ ఎండ్స్ విత్ టీహెచ్. సో తేదీలు రాసేటప్పుడు ఆర్డినల్స్ వాడాలి. సో వైల్ రైటింగ్ డేట్స్ వీ హ్యావ్ టు యూస్ ఆర్డినల్ నెంబర్స్. బై January 21 అని రాసేస్తాం, కానీ January 21st అని రాయాలి. డిసెంబర్ ఇయర్స్ రాసేటప్పుడు కార్డినల్స్ వాడాలి. సో ఇయర్స్ మీన్స్ 1995, వాటికి టీహెచ్ పెట్టాం కాబట్టి కార్డినల్స్ వాడాలి. అండ్ 11th, 12th, 13th అనేవి అంటే 11, 12, 13th జస్ట్ టీహెచ్తో ముగుస్తాయి. ఎస్టీ, ఎన్డి, ఆర్డి కాదు. అంటే 11th, 12th, 3rd అని కాకుండా ఇలా ముగుస్తాయి చెప్పడం. అదేవిధంగా అప్లికేషన్ ఇన్ రియల్ లైఫ్లో మనం ఆర్డినల్ నెంబర్స్ని ఎలా యూజ్ చేస్తాం? సో స్పోర్ట్స్లో యూజ్ చేస్తామండి. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, రన్నర్ అప్ అని చెప్పడానికి. ఎడ్యుకేషన్లో ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, 5th సెమిస్టర్ అలాగా. డేట్స్లో యూజ్ చేస్తాం, బర్త్డే డేట్స్, ఇంపార్టెంట్ ఈవెంట్స్లో యూజ్ చేస్తాం. అదేవిధంగా బిల్డింగ్స్లో ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అని చెప్పి అంటాం. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అని 1 floor, 2 floor అన్నాం కదా, టైంలో చెప్తాం. ఫస్ట్ అవర్, సెకండ్ అవర్, సెకండ్ పీరియడ్, ఆ విధంగా 1 period, 2 period, 3 period అని చెప్పాం కదండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్డినల్ నెంబర్స్. ఆర్డినల్ నెంబర్స్కి కార్డినల్ నెంబర్స్కి డిఫరెన్స్ తెలుసుకోండి, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఫస్ట్ మనకి ఆర్డినల్, కార్డినల్ అంటే ఓసీతో స్టార్ట్ అవుద్ది. సీతో ఫస్ట్ స్టార్ట్ అయ్యేది అంటే జనరల్ నెంబర్స్. కార్లో 1 to 3 లెక్క పెట్టుకుంటూ పోతున్నాం అని గుర్తుపెట్టుకోండి, అంటే ఈజీగా అయిపోద్ది. కార్లో 1 to 3 లెక్క పెడతాం అంటే జనరల్గా ఉంటాయి. అదే ఆర్డినల్ అంటే ఆర్డినరీ,
అంటే ఆర్డినల్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అలాగా పొజిషన్ని ర్యాంక్ని చెప్పేటివి. అంటే అవి నెంబర్ స్పెషల్గా ఉంటే వాటిని మరి మనం ఆర్డినల్గా ఉన్నాయి అని చెప్పి అంటాం. సో వాటిని ఆ విధంగా మనం డినోట్ చేస్తాము. సో ఇదండి ఈరోజు క్లాస్ ఆర్డినల్ నెంబర్స్. అంత ప్రీవియస్ ముందు లేదు, కానీ ఇప్పుడు మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో మనం ఖచ్చితంగా చూడాలి, ఫాలో అవ్వాల్సిన టాపిక్ అండి. సో నేను వీటి మీద బిట్స్ అవన్నీ రాయలేదు, బికాజ్ ఎందుకనంటే మనకి ఈ సబ్జెక్ట్ కొంచెం ఈజీ, కానీ ఆ నెంబర్స్ రాసేటప్పుడు స్పెల్లింగ్తో జాగ్రత్త అండి. సో ఎక్కడెక్కడ వస్తాయి ఏంటి అని ఆ చేంజెస్ చూసుకోండి చాలు. 1 to 100 ఆర్డినల్ నెంబర్స్ మనం చూసుకుంటే సరిపోద్ది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.